వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం 2వ శుక్రవారం జరుపుకుంటారు. ఏడాది ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతాన్ని దేశమంతా మహిళలు చేసుకుంటున్నారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ముందు రోజే ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకోవాలి. బియ్యం, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, తాంబూలం, చీర, రవిక, గాజులు కొనడం ఆనవాయితీగా వస్తుంది. పూజ చేసే విధానం: కలశ స్థాపన: ఇత్తడి, వెండి కలశంలో నీళ్లు పోసి పైన కొబ్బరికాయ, మామిడి ఆకులు పెట్టి అమ్మవారి ముఖం ఉన్న పసుపు కొబ్బరికాయని కలశంపై ఉంచాలి. దానికి చీర, నగలు అలంకరించాలి. ఆ తరువాత సంకల్పం: వరలక్ష్మి వ్రతం చేస్తాను అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం షోడోపచార పూజ 16 రకాలుగా పూజ, ధూప, దీప నైవేద్యం సమర్పించాలి. తర్వాత వరలక్ష్మి కథ చదవడం. చరిత్ర పుస్తకంలోని కథ తప్పకుండా చదవాలి. 9 ముళ్ళ తోరం: పసుపు కలిపిన దారానికి 9 ముళ్ళు వేసి అమ్మవారికి కట్టి తర్వాత చేతికి కట్టుకోవాలి. సుమంగళి పూజ: 5 లేదా 9 మంది ముత్తైదువులకు తాంబూలం, చీర, పసుపు, కుంకుమ ఇవ్వాలి. నైవేద్యం: 9 రకాల నైవేద్యాలు, పాయసం, పూర్ణం పెట్టాలి. హారతి: చివర్లో కర్పూర హారతి ఇచ్చి ముత్తైదువులతో పాటు భోజనం చేయాలి. మరి ఈ పూజకు 9 రకాల నైవేద్యాలు ఎందుకు పెడతారు? దీని వెనుక 3 ప్రధాన కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నవగ్రహ ప్రీతి కోసం 9 గ్రహాలకు ప్రతీకగా 9 రకాల నైవేద్యాలు, వాటి దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు ఉండాలని కోరుకుంటారు. నవదుర్గల ప్రీతి కోసం లక్ష్మీదేవి నవరూపకాలకు ప్రతీక. 9 అవతారాలైన దుర్గాదేవిని సంతోషపెట్టడానికి 9 నైవేద్యాలు. 9 రకాల సంపదల కోసం లక్ష్మీదేవి ఇచ్చే ధనం, ధాన్యం, ఆయువు, ఆరోగ్యం, సంతానం, జయం, విద్య, ఐశ్వర్యం, ఆనందం అనే 9 సంపదల కోసం సాధారణంగా పెట్టే 9 నైవేద్యాలు: పులిహోర, ఐశ్వర్యం, చిత్రాన్నం, ఆనందం, పెరుగన్నం, ఆరోగ్యం, పాయసం, ఆయువు పూర్ణం, బొబ్బట్లు, సంతానం, పరమాన్నం, ధనం, లడ్డు, జయం, అప్పం, విద్య, కొబ్బరి అన్నం, ధ్యానం. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతాయి, కానీ తీపి, పులుపు, కారం, ఉప్పు అన్ని రుచులు ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా వ్రతం రోజు మాంసాహారం, ఉల్లి వెల్లుల్లి వాడకూడదు. పూర్తి సాత్వికంగా ఉండాలి. ఇలా వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యంతో పాటు ఇంటిల్లి పాది సుఖంగా ఉంటారని భక్తుల నమ్మకం.